ఎవరైతే రాజేంద్ర నగర్‌లో పట్టుబడినటువంటి డాక్టర్, అతను ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అది కూడా ఆముదం నుంచి అని. సో, అవును. ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటారు సార్? అంటే బేసికల్లీ ఏంటంటేనండి, వాళ్ళు జనరల్‌గా టెర్రరిస్ట్స్ దే కీప్ ఆన్ అటాకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్స్. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఏమైందంటే, ఇది ఒక డాక్టర్స్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. అంటే దీస్ డాక్టర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అనమాట ఇందులో. హ్మ్. సో వీళ్ళేం చేశారంటే, ఈ సీడ్స్ నుంచి, క్యాస్టర్ సీడ్స్ నుంచి, ఆముదం సీడ్స్ నుంచి రైసిన్ అనేది వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. హ్మ్. అంటే ఇది ఎప్పటి నుంచో ఉందండి ఇది. ఇంతో ముందల మనకి అమెరికా వాళ్ళు కూడా కంట్రోల్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ దాంట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది రైసిన్ అనేది వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్. ఇది క్రిమినల్ కేసెస్లో యూజ్ చేస్తారు. జనరల్గా ఇండివిజువల్గా ఎవరినైనా చంపాలంటే కూడా ఈ పాయిజన్ని వాళ్ళు ఇస్తుంటారని. హ్మ్. అంటే ఇదేంటంటే జనరల్గా ఇది 3 టైప్స్ ఉంటుందండి ఇది ఇచ్చేది. హ్మ్. ఒకటి ఏంటంటే ఇంజెక్షన్, అంటే మనము అది తినటం కానీ బై డ్రింక్ హ్మ్. తీసుకోవటం కానీ. ఇంకోటి ఏంటంటే బై ఇన్హలేషన్, అంటే గాలిలో పీల్చడం వల్ల అనమాట. హ్మ్. ఇంకోటి ఏంటంటే బై ఐవి ఇంజెక్షన్, ఓకే. అంటే ఐవి మనకి ఫ్లూయిడ్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్టు అనమాట. ఇస్తుంటారు. హ్మ్. అట్లా కూడా అనమాట. అంటే ప్రతిదీ ఎట్లా ఇచ్చినా సరే దిస్ ఇస్ ద డేంజరస్ సబ్స్టెన్స్ అనమాట, వెరీ పాయిజనస్ సబ్స్టెన్స్ ఇది. హ్మ్. సో దీనికి ఏమైందంటే ఇది మెయిన్లీ ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద మెయిన్లీ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసిద్దండి బాడీలో. ఓకే. అంటే పర్టికులర్గా కిడ్నీస్, లివర్ అండ్ స్ప్లీన్, హ్మ్. ఈ ఆర్గన్స్ని డ్యామేజ్ చేసిద్ది అనమాట. హ్మ్. సో ఈ సబ్స్టెన్స్ ఏంటంటే వాళ్ళు దే స్టార్టెడ్ ఎక్స్ట్రాక్టింగ్ దిస్ పాయిజనస్ సబ్స్టెన్స్. అంటే వాళ్ళు ఏంటంటే దీన్ని దేంట్లో అటు టెంపుల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా వాటర్ సప్లై ఉన్న దాంట్లో కానీ కలపాలని చెప్పి దే ప్లాన్ లైక్ దిస్ అనమాట. ఓకే. సో, సార్ అంటే ఇప్పుడు ఈ పదార్థాన్ని వాళ్ళు ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేయగలుగుతారు? అంటే డాక్టర్స్ అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు కాపాడే ఒక పొజిషన్‌లో ఉండి, ఇలాంటి ఒక ఇన్సిడెంట్‌కి వాళ్ళెందుకసలు రెడీ అయ్యారు? అంటే జనరల్గా దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ పార్ట్ అండి. అంటే వీళ్ళకి ఏంటంటే బేసికల్లీ వీళ్ళు డాక్టర్స్ అయినా సరే వాళ్ళ ఏదైతే ఆ ఐఎస్ఐ గ్రూప్ ఉందో వాళ్ళకి ఏంటంటే ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఇస్తారనమాట. హ్మ్. నువ్వు ఒక సూసైడ్ అటాక్ లాంటివి చేయాలి. సో దీనికి మనకి ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వాలంటే మాత్రం యూ కీప్ టేకింగ్ దిస్ సబ్స్టెన్స్. ఇప్పుడు జనరల్గా బాంబ్ బ్లాస్ట్లో మనం చూసాం మొన్న. హ్మ్. ఒక దాదాపు 22 మెంబర్స్ చనిపోయినారు. చనిపోయారు. అది ప్లస్ చాలా మందికి దెబ్బలు ఇంజ్యూరీస్ కూడా అయ్యాయి. తగిలినాయి, బాగా ఇంజరీస్ హ్మ్. ఎక్కువైనాయి, వెహికల్స్ బాగా డ్యామేజ్ అయినాయి. ఈ సీడ్స్ నుంచి ఈ రైజిన్ తీసేది ఇదైతే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు బాగా పబ్లిక్. హ్మ్. సో అందుకోసమని వాళ్ళని ఇందులో ట్రైన్ చేసి పర్టికులర్గా ఆ సీడ్స్ నుంచి ఈ రైజిన్ ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట. అండ్ ఒక పర్టికులర్ డేలో దే వాంట్ టు పుటప్ దిస్ పార్ట్ అనమాట. అంటే ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు హై సెక్యూరిటీ అంటే గుజరాత్ నుంచి వచ్చారు హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవును. వచ్చి ఇక్కడ ఏటీఎస్. పట్టుకున్నారనమాట, హ్మ్. ఏటీఎస్ వాళ్ళు. సో అట్లా వాళ్ళు పట్టుకోబట్టి ఇదంతా బయటపడిందండి. లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ కాస్డ్ వెరీ సివియర్ డ్యామేజ్ అనమాట. హ్మ్. మన కంట్రీకే అంత అవును. డ్యామేజ్ జరిగేది. ఇది కూడా ఏంటంటే మళ్ళీ ఇందులో అందరు డాక్టర్సే ఇన్వాల్వ్ అయినారు. హ్మ్. ఈ డాక్టర్స్ కూడా అందరు ఎక్కడ ట్రైన్డ్ అంటే ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ ఉందన్నమాట, హ్మ్. మైనారిటీ మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్లో వీళ్ళందరూ కాశ్మీర్ నుంచి డాక్టర్స్ని తెప్పించి అక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఇట్లా చేశారనమాట. అంటే దాన్ని ఎవరు మానిటర్ కూడా చేయలేదు యాక్చువల్గా. హ్మ్. కనీసము అసలు ఎందుకు ఇట్లా తక్కువ శాలరీకి డాక్టర్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఏంటి అనేది కూడా ఎవరు మానిటర్ చేయలే. హ్మ్. ఆ కాలేజీ యజమాని ఎవరైతే ఉన్నారో హ్మ్. అతనే వీళ్ళందరినీ తెప్పించి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఓకే. ఈ విధంగా దే డెవలప్డ్ దిస్ పార్ట్ అనమాట. హ్మ్. వీళ్ళు ఏంటంటే ఒక మెయిన్ టార్గెట్స్ కొన్ని పర్టికులర్ స్టేట్స్లో ప్లేసెస్. ప్లేసెస్లో ఇది చేయాలని చెప్పి దే హ్యావ్ కమ్అవుట్ విత్ దిస్ పార్ట్ అనమాట. హ్మ్. కానీ మన ఇంటెలిజెన్స్ ఫోర్స్ దే పర్టికులర్ పట్టుకొని వాళ్ళని, సో దే దే ప్రివెంటెడ్ దిస్ స్టాప్డ్. డ్యామేజ్ అనమాట. హ్మ్. ఆ ఒక్క ఢిల్లీలో మాత్రం అది కూడా ప్రివెంట్ చేసేవాళ్ళే. కానీ అదేంటంటే సడన్ ఇంకా హ్మ్. వాళ్ళకి ఇవన్నీ తెలిసి సడన్ ఎక్స్ప్లోషన్ కావాలని చేశారనమాట ఇక్కడ వాళ్ళు ఓకే. ఇంటెన్షనల్. ఓకే. సో, సార్ ఇప్పుడు బేసిక్‌గా ఈ రెసిన్ అనేది ఆ ఆముదం నుంచి ఎలా ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు? సీడ్స్ నుంచి అండి, సీడ్స్ హ్మ్. నుంచి అంటే ఇప్పుడు మనం జనరల్గా గ్రౌండ్ నట్ సీడ్స్ నుంచి గ్రౌండ్ నట్ ఆయిల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, హ్మ్. ఇప్పుడు మన కొబ్బరి నుంచి మన కొబ్బరి ఆయిల్ నూనె. ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అట్లానే సీడ్స్ నుంచి కూడా దే ఎక్స్ట్రాక్ట్ దిస్ హ్మ్. రైసిన్ అనమాట. హ్మ్. ఈ రైసిన్ని యాక్చువల్గా ఏంటంటే జనరల్లీ ఇట్స్ ఏ ప్రొహిబిటెడ్ థింగ్. హ్మ్. కానీ వీళ్ళు ఏంటంటే
దీన్ని ప్లాంట్స్‌ని డెవలప్ చేసి, ఆ సీడ్స్ తీసి, ఆ సీడ్స్‌లో నుంచి వీళ్ళు అంటే దట్ మీన్స్ వీళ్ళకి ఒక సెపరేట్ ఒక ఏరియా ఉందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఫరీదాబాద్‌లో మెడికల్ కాలేజ్ ఉందనుకోండి. హ్మ్. దే డెవలప్డ్ దీస్ ప్లాంట్స్ ఇవన్నీ. హ్మ్. క్యాస్టర్ సీడ్స్ తీసి దాంట్లో నుంచి వీళ్ళు పర్టిక్యులర్‌గా ఎక్స్ట్రాక్ట్ చేయటం మొదలుపెట్టేసేసి అదంతా రెడీగా పెట్టుకున్నారనమాట. అంటే ఈ సబ్స్టెన్స్ ఏందంటే జనరల్లీ ఇట్స్ ఎ ప్రొహిబిటెడ్ థింగ్. వేరే కంట్రీస్‌లో ఎక్కడైనా సరే ఇట్స్ ఎ ప్రొహిబిటెడ్ థింగ్. హ్మ్. కానీ మన దగ్గర వీళ్ళకి దీన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు లేరు. ఎందుకు చేస్తున్నారు? ఏంటి అసలు హ్మ్. వీళ్ళు తీస్తున్నారు అనేది లేదు. ఇది ఫస్ట్ టైం మనకిప్పుడు తెలిసింది ఇట్లా. అవును. క్యాస్టర్ సీడ్స్ నుంచి ఇట్లా తీస్తున్నారు వీళ్ళు. ఇది ప్రమాదకరం అయినది చేస్తున్నారు వీళ్ళనేది మనకిప్పుడు ఇప్పుడు ఈ తెలిసిందనమాట. ఇన్సిడెంట్ వల్ల అందరికి ఈ ఇన్సిడెంట్ తెలిసొచ్చింది. వల్ల అందరికి తెలిసింది. లేకపోతే అసలు ఇది కూడా బయటపడేది కాదు మనకిది. బట్ సమ్‌హౌ దే హాడ్ ఫౌండ్ ఇట్ ఔట్ దట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ థీస్ క్రిమినల్ థింగ్స్. యాక్టివిటీస్ అని చెప్పి అది పట్టుకున్నారు. అది దొరికిందది. అండ్ యాక్చువల్లీ ఏందంటే ఇట్స్ ఎ బ్యాన్డ్ థింగ్ ఇది. హ్మ్. ఈ ఆయిల్. ఓకే. ఎందుకంటే చాలా దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటదంటేనండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. అంటే వాటర్‌లో త్రూ కలిపిన వాటర్ ఆర్ తాగినారు. లేకపోతే ఫుడ్‌లో ఫుడ్‌లో కలిపిన తీసుకున్నాం. తీసుకున్నారు. అదేమైందంటే ఇట్ విల్ షో యాక్షన్ వితిన్ 4-12 అవర్స్‌లో దీని యాక్షన్ చూపెట్టిద్ది. ఓకే. సో ఇట్ విల్ దీనివల్ల రియాక్ట్ వితిన్ అవర్స్. అంటే 4 పెద్ద టు టైం కూడా పట్టదు అది పట్టదండి. రియాక్ట్ 4-12 అవర్స్. హ్మ్. అదే మీరు ఇన్‌హేల్ చేశారనుకోండి, అంటే గాలిలో నుంచి వేపర్స్ తీసుకున్నారనుకోండి, హ్మ్. దట్ విల్ టేక్ 18 అవర్స్ టు 36 అవర్స్. ఓకే. అది కొంచెం లాంగ్ టైం తీసుకుంటది. హ్మ్. ఈ ఇంజెక్షన్ మాత్రం మీకు తొందరగా యాక్ట్ చేసిద్దనమాట. హ్మ్. సో వీళ్ళకి జనరల్‌గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే వాళ్ళకి జనరల్‌గా నాసియా, వామిటింగ్, ఇంకోటి కొంచెము సివియర్ కండిషన్స్‌లో ఏందంటే బ్లడ్ వామిటింగ్ అయితుంటది. హ్మ్. ఇంకోటేందంటే వీళ్ళకి ఎక్కువ తీసుకున్నప్పుడు మోతాదులో తీసుకున్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా రైజ్ అయ్యిద్దనమాట తొందరగా. ఓకే. హార్ట్ రేట్ పెరిగిద్ది. ఇంకోటేంటంటే వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తది. చెస్ట్ హ్మ్. బిగించినట్టు లంగ్స్‌లో ఎక్కువ ఇన్‌హేల్ చేయటం వల్ల హ్మ్. అనమాట. సో ఇట్లా రకరకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఓకే. సో దీనికేంటంటే వాళ్ళు వెంటనే అంటే ఆహ్, మనము ఇమ్మీడియేట్ గనక హాస్పిటల్ గనక అడ్మిట్ చేస్తే వి కెన్ సేవ్ ద పీపుల్. హ్మ్. వి కెన్ సేవ్ ద పర్సన్. ఇందులో యాక్చువల్‌గా మార్టాలిటీ రేట్ చాలా తక్కువుంటది. వి కెన్ హ్మ్. సేవ్ అనమాట. అంటే మెయిన్‌లీ ఏంటంటే వాళ్ళకి నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళకేంటంటే మనము వెంటిలేటర్ పెట్టి, ఎందుకంటే గాలి గాలి పీల్చుకోవడం ఇబ్బంది పీల్చుకుని. అయిద్ది హ్మ్. కాబట్టి వెంటిలేటర్ పెట్టేసేసి, ఒక్కొక్కసారి ప్లాస్మా ఎక్స్‌చేంజ్ చేస్తా ఉంటాము. హ్మ్. ఇంకోటేందంటే నార్మల్ సెలైన్ అది ఇస్తా ఉంటాము. అండ్ వి గివ్ మనకి ఇది ఏదైతే అది ఇన్‌హేల్ చేసుకున్నారో యాక్టివేటెడ్ చార్కోల్ అని కొన్ని ఉంటాయన్నమాట. హ్మ్. యాంటీ పాయిజనస్ సబ్స్టెన్సెస్ అది ఇస్తుంటాం అనమాట. సో ఈ రకంగా వీ కెన్ ట్రై టు సేవ్ ద పీపుల్. దట్స్ ఓకే. నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. బట్ ఏందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే దే ఇదే హావ్ టు నో. ఆ! ఇదే చిన్న పిల్లలు లేకపోతే ఓల్డ్ ఏజ్‌లో అయితే కొంచెం ఎక్కువ ఇబ్బంది అయిద్దండి. హుహు. సో జనరల్లీ ఏంటంటే ఒక అడాలసెంట్స్ అండ్ అడల్ట్స్ గ్రూప్ అనుకోండి. హ్మ్. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు స్ట్రాంగ్‌గా ఉంటారు. కాబట్టి దే కెన్ ఇమ్యూనిటీ కూడా ఉంటది. సస్టైన్. అది చిల్డ్రన్‌లో అండ్ బాగా ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్‌లో పీపుల్‌లో వాళ్ళు. అయితే వాళ్ళకి పాపం తట్టుకోలేరు ఆళ్ళు. హ్మ్. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ బి కరెక్టెడ్. అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్. మనకి ఆల్రెడీ ఇంత హ్మ్. టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ. అవును. సో దీని ద్వారా కనుక్కొని ఇట్లాంటివి జరగకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.